హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నిన్నైతే మా సార్ అయితే తీసుకొచ్చారండి ఇంట్లో సరుకులు. ఏం తీసుకొచ్చారు? నూనె, సబ్బులు, కోల్గేట్ తీసుకొస్తే అయిపోయింది. అంతే కదండి, బిల్ ఎక్కువ కాదు. కానీ మనం ఆడవాళ్ళు వెళ్తే ఎన్ని సామాన్లు వస్తాయండి. అందుకే నేను వెళ్తే రోజు గొడవ ఎందుకు అనేసి నేనైతే ఈసారి మీరే తీసుకురండి అనేసి అన్నాను. అయితే సగం సామాన్లు తీసుకొచ్చారండి. ఏం లేదండి, నూనె, సబ్బులు, సరుపులు, మసాలాలు, పల్లీలు, దోశలకు మినప్పప్పు, అంతేనండి. ఇది మేము తినేది ఏంటి, కోల్గేట్లు అయితే చూడండి 4, ఒకటి ఏంటి పెసరలు అయితే మాత్రం ఒకటి మంచిగా తీసుకొచ్చానండి. ఎందుకంటే పెసరట్టుకు బాగుంటుంది, ఇది పొట్టుపప్పు తిన్నంటే హెల్త్కి మంచిది కాబట్టి ఇది ఒకటే బెటర్ క్వాంటిటీ అంతే. ఈ జొన్నలు అయితే మేము రెగ్యులర్ తినేదేనా, ఒక పూట తింటాము, భోజనం చేస్తాము జొన్నలతో. ఓకే, మినపప్పు తీసుకొచ్చిండ్రు, పల్లీలు తీసుకొచ్చారు. పప్పు మాత్రం చూడండి, పిండి మాత్రం గోధుమ పిండి, మేము గోధుమలు పట్టించి వాడతాం కదా, గోధుమ పిండి చపాతి. లేదండి, ఇది రెడీమేడ్ పిండి తీసుకొచ్చారు. ఇది నచ్చలేదండి నాకు, నేను ఇలాంటివి వాడనండి అందుకనేసే. కానీ ఈసారి ఇక్కడెక్కడైనా పప్పులు కనబడుతున్నాయా అండి అంటే రోజు కూరగాయలు, మటన్లు, చికెన్ ఇవే వాడాలేమో, పప్పులు లేదేమో. ఓకేనా, సరే మరి అవే వాడిపిస్తా కానివ్వండి నెక్స్ట్ వీడియో వరకు. ఓకేనా, ఇలా సగం సగం తీసుకొస్తారు, సగం సగం తీసుకురారు. మనం వెళ్తేనేమో ఇంత బిల్ల అంటారు. ఎలా అండి వీళ్ళతో మనం నెగ్గేది? ఓకేనండి, మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. చూడండి, మేము చాయ్ పత్తి మాత్రం కుళ్ళ వాడతామండి. అది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు, మా ఇంట్లో వాళ్ళకి కొంతమందికి, కానీ నేనైతే సూపర్గా వాడతాను, నాకైతే చాలా ఇష్టము. ఆ టీతో టీ తాగాలి కానీ ఏంటి మైండ్ దిమ్మ తిరిగిపోద్దండి, అట్లా ఉంటుంది. ఆ కాఫీ పొడి మేము ప్రతిసారి అదే వాడతాము. కాఫీ పొడి మాత్రం ఒకటి తీసుకొచ్చారు, టీ పొడి, కాఫీ కాదండి, మళ్ళీ కాఫీ పొడి అన్నాను, టీ పొడి, చాయ్ పత్తి నా భాషలో కదా. ఓకే మనండి, మీ ఇప్పుడు మక్క కంకులు కూడా వచ్చాయి. మేము మక్క కంకులే తీసుకున్నాను. ఇవి 10 రూపాయలకు ఒకటి ఇచ్చారండి. వీటితో ఏం చేయాలనేసి ఆలోచిస్తాను. చేయమన్నా చేస్తే మళ్ళీ వీడియోలో మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తాను. మీకు చూపెట్టకుండా నేను ఉండనండి. మీకు చూపెట్టిన తర్వాత ఏది చేసినా నా ఫ్యామిలీకి చూపెట్టిన తర్వాతే నాకు తినాలనిపిస్తుంది కదా. ఓకే, మరి సామాను మాత్రం నెల సరుకులు ఇవేనండి. ఇంకా ఏమేమి లేవో ఇందులో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ మా సార్కి గుచ్చుకునేటట్టు పెట్టండి. ఓకేనా, బాయ్ మరి.